ఒక అద్భుతమైన రాజు, మహారాజు దావీదు. ఆయన తనకు కలిగి ఉన్న వాటన్నింటిని, రాజభవనములు ఉన్నాయి, లోకపు రీతిగా తనకు దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వాటన్నిటికంటే అతడు చెప్తున్న సత్యమేమనగా, నా ప్రాణమా నీవు సృష్టికర్త అయిన దేవుడిని మాత్రమే స్మరిస్తూ ఉండాలి, ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి, ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. లోకంలో కొంతమంది కొన్ని స్థానములకు వచ్చినప్పుడు, లేక కొన్ని స్థానములకు పెరిగినప్పుడు, దేవుడు మనల్ని ప్రమోట్ చేసినప్పుడు, దేవుడు మనల్ని ఉన్నత స్థానాలకి లేక మనకున్న ఇష్ట పరిస్థితుల నుండి లేవనెత్తి నడిపించినప్పుడు సాధారణంగా మరచిపోయే అలవాటు ముందు ఉంటూ ఉంటుంది. కానీ దావీదు అంటున్నాడు, అలా మర్చిపోవడానికి వీలు లేదు. రాజునైన నేనే నా దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. కాబట్టి మీరు ఇంకా దేవునికి కృతజ్ఞులై ఉండండి. ఈ కీర్తన వింటున్న మీరు, ఈ కీర్తన చదువుతున్న మీరు, కీర్తన చదువుకోబోయే ముందు తరముల వారు అందరూ ఆ దేవుడిని సన్నిధిస్తూ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈ రాజు కీర్తించుము, లేక స్తోత్రించుము, లేక స్తుతించుము, లేక కొనియాడుము, లేక ఆయనను ఘనపరచుచూ ఉండు అని చెప్తూ ఉన్నారు. అదే విషయం మనందరి జీవితాలలో కష్టములు, బాధలు మనం ఎదుర్కొనేవి చాలా ఉంటాయి. వాటికి అతీతముగా నాకు దేవుడు సహాయం చేయవాడని నమ్ముచు ఆయన నుండి పొందుకొనిన దీవెనలను బట్టి కృతజ్ఞులమై ఉండుట శ్రేష్టం. అదే సమయంలో మరొక ఇద్దరు రాజులు ఉన్నారు. వారు దేవుణ్ణి ఏమాత్రం కూడా ఘనపరచలేదండి. వారు రాజులుగా జీవించారు. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు అనే రాజు దానియేలు గ్రంథంలో కనబడుతూ ఉంటాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 33వ వచనము చదువుకున్నప్పుడు కొన్ని మాటలు అర్థమవుతాయి. నెబుకద్నెజరు రాజును దేవుడు బబులోను చక్రవర్తిగా ఆశీర్వదించాడు. అయితే ఆ రాజు దేవునికి విరోధముగా దీవించాడు. బబులోను అనేది, బాబిలోన్ అనేది ఈ దినమున ఇరాక్గా పిలువబడుచున్న అధునాతనమైన పేరు దానికి ఇవ్వబడింది. ఈ పరిస్థితిలో ఆ రాజు దేవుడు రాజును ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నతమైన రీతిలో ఉంచితే చివరికి అతను ఏమంటున్నాడు అంటే దేవునికి విరోధంగా మాట్లాడాడు. కొంతమంది దేవుని భక్తులు ఆయన ప్రాంతంలో, ప్రదేశంలో, రాజ్యంలో జీవిస్తున్నవారు మేము యెహోవాను సేవించేవారు అంటే సేవించడానికి వీల్లేదు, నేను నన్నే సేవించాలి, నేనే దేవుణ్ణి అన్నట్టుగా తాను చెప్పుకొని తాను దేవుని ఘనపరచక దేవుణ్ణి హీనపరిచినట్లుగా లేక దేవుణ్ణి అవమానపరిచినట్లుగా చూస్తున్నాం. అందుకు దేవుడు ఆ రాజుకి ఇస్తున్న పరిస్థితి ఏమిటో 4వ అధ్యాయం 33వ వచనంలోని మాటలు. దానియేలు గ్రంథం రాజును చక్రవర్తిని మానవుల నుండి తరిమేశారట. తర్వాత అతడు పశువు వలె రాజైన నెబుకద్నెజరు ఏమైపోయాడంటే మనుషులలో నుండి అతన్ని అందరూ ఏం చేశారట, తరిమేశారు. సాధారణంగా రాజు అందరూ జరుగుతారు కదా. ఇతడు దేవుని ఘనపరచలేదు కనుక అతడు మహా గొప్ప చక్రవర్తి అయిన దేవుని శిక్షకు గురి అయ్యాడు. చివరికి అతడు మనుషుల నుండి తరమబడిన వాడే గడ్డి వేసిన ఒక పశువు వలె. అలాగే అతని పై రూపము కూడా చాలా వరకు ఆ పశువు వంటి రూపము వచ్చింది అని వాక్యం చెప్తుంది. మరి దావీదు వలె మనము కృతజ్ఞులమై ఉండుట మంచిది. ఏమాత్రము నెబుకద్నెజరు వలె దేవునికి విరోధముగా ఉండకూడదు అనే వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరొక రాజు ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21. మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు
దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను. ఈ మూడవ రాజు పేరు హేరోదు. హేరోదు ఆ దినములలో రోమా ప్రభుత్వంలో రాజుగా సాగుచూ తన ఉపన్యాసాలు, తన యొక్క ఉపదేశాలు లేక ప్రబోధాలు ఇస్తూ ఉంటే ప్రజలందరూ చూసి అంటున్నారట, ఇది దైవస్వరమే, అనగా ఈ రాజుగా ఈయన దేవుడే అన్నారు. దానికి అతను కూడా ఏం చేశాడు అంటే తాను దేవునిగా చూసుకొని దేవుని ఘనపరచనందున లేక దేవుని మహిమ పరచనందున అతని యొక్క ప్రాణము వెంటనే పోయింది అని చూస్తున్నాం. ఈ ఇద్దరు రాజులు దేవుని ఘనపరచని వారిగా ఉన్నారు. దేవుని దీవెనలు, దేవుని యొక్క కార్యములను చవి చూడని వారిగా వారు ఉండిపోయారు. లేక చూచినా కూడా ఏమాత్రము దేవునికి విలువనియని వారిగా జీవించారు. ఈ లోకంలో జీవిస్తున్నవారు దేవుడు మనకు అవసరమైన కుటుంబంలో అవసరమైన బిడ్డలను, గృహములను, దీవెనలు, ఇంకా స్వాస్థ్యములు, పొలములు, ఎవరికి ఏమేమి మనకు దీవెనగా దేవుడు ఇస్తున్నారో ఆ దేవుని చేసిన మేళ్లను మరొక దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. మన సోదరులు మరి సుధాకర్ గారు ఈ కూడికలో